మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వైద్యులపైన దాడి అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధాకరమైన సంఘటన. 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు ఒక్కోసారి డబుల్ డ్యూటీ ఉంటే రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బ్రష్ కూడా వేయకుండా, ఎందుకంటే పేషెంట్ కేర్ మాకు ముఖ్యం కాబట్టి. ఒక్కోసారి ఇంతకుముందు అడిగారు, ఇంటర్న్స్ లేరు ఇప్పుడు ఈ సమయంలో. ఇక్కడ ఉన్నటువంటి పీజీ డాక్టర్స్ మీద వర్క్ లోడ్ ఉంటుంది, ఇక్కడ వచ్చే పేషెంట్ లోడ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఏదో 100, 10, 15 అట్లా వచ్చే కేసెస్ కాదు. పెరిఫెరీస్ నుంచి కూడా మిగతా ఎమర్జెన్సీ కేసెస్ కూడా గాంధీకి రిఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న పేషెంట్లను బయట నుంచి కామెంట్ చేసేవాళ్ళు, బయట నుంచి అనేవాళ్ళు 100 అంటూ ఉంటారు. కానీ లోపల ఇన్సైడ్ మేము స్వతహాగా చూస్తూ ఉన్నాం, స్వతహాగా ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వర్క్ లోడ్ ఏంటనేది, నేను నిన్న మార్నింగ్ వచ్చాను, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం. అంటే రౌండ్ ద క్లాక్ సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి వారి మీద దబాయించి ఇన్ఫ్లుయెన్స్ చూపించేసుకుని దాడి చేయడం చాలా బాధాకరం. తప్పకుండా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రెస్పాండ్ అవ్వాలి. ఈ ఇష్యూ పైన గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల పైన దాడి జరిగిన దానికి స్పందన ఇవ్వాలి. దాంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ సార్ కూడా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. మరి అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఏదైతే వైద్యులపైన జరుగుతున్న దాడిని మీరు కట్టుదిట్టం చేయవలసిన బాధ్యత, ఈ ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న వారికి భద్రత కల్పించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇలా డాక్టర్ల పైన దాడులు చేస్తూ ఉంటే ఎవరు కూడా ముందుకొచ్చేసి కేసు క్రిటికల్ కండిషన్లో వచ్చిన కేసుని మేము హ్యాండిల్ చేయాలంటే భయం అవుతూ ఉంటుంది. తప్పకుండా సెక్యూరిటీని ఇంప్రూవ్మెంట్ చేయాలి. అదేవిధంగా దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కూడా, మరోమారు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి, వైద్య శాఖ మంత్రి వర్యులు కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము.